శబరిమలలోని కాదు మరో చోట కూడా మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తలపించే అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో భక్తులకు లభిస్తుంది. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని మధురానగర్లో ఉన్న శ్రీ ఆనందగిరి సుందరశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అనంతగిరిపై జ్యోతి స్వరూపం దర్శనమిచ్చింది. శబరిమల కొండలపై మకర జ్యోతి ఎలా దర్శనమిస్తుందో అచ్చం అదే తరహాలో గంగాధర మండల ప్రజలకు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమివ్వడం ఈ ప్రాంతం విశిష్టత. గత 5 సంవత్సరాలుగా నిరంతరం ఈ జ్యోతి దర్శనం భక్తులను ఆధ్యాత్మికంగా మైమర్పిస్తుంది. శబరిమలలో జరిగే ఆభరణాల ఊరేగింపు, మకర పూజలు, తిరువన ఆభరణాలు కార్యక్రమాలు ఎలా ఉంటాయో అదే సంప్రదాయాన్ని ఆనందగిరి సుందరశాస్త అయ్యప్ప దేవాలయంలో కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు. మకర పూజ అనంతరం స్వామివారు గంగాధర మండపంలోని కొండన్నపల్లి గ్రామ శివార్లో ఉన్న పర్యాటక ప్రాంగణం శ్రీ బొమ్మలమ్మ గుట్టపై జ్యోతి రూపంలో దర్శనమిస్తుండటం భక్తులకు అపూర్వ అనుభూతినిస్తుంది. శబరిమల ఆలయానికి ప్రతీకగా నిలిచే పదునెట్టంబడి ఇక్కడ కూడా ఉండటం మరో విశేషం. శబరిమల వెళ్లలేని భక్తులు ఇక్కడే ఈడుముడితో పదునెట్టంబడి ఎక్కి నెయ్యాభిషేకం చేసి తమ దీక్షను సంపూర్ణం చేసుకుంటున్నారు. ఇదే మా శబరిమలని భక్తులు ఆనందంగా చెబుతున్నారు. రెండు 2020 సంవత్సరంలో శ్రీరామ్ శ్వేత మధుకర్ వారి కృషితో ఈ ఆలయం సంపూర్ణంగా తీర్చిదిద్దబడింది. శబరిమల ఆలయ దృశ్యాలను కనులకు కట్టినట్టుగా ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం జరగడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనంతగిరి సుందరశాస్త అయ్యప్ప దేవాలయం నిర్మాణం తర్వాత పరిసర గ్రామాల్లో అయ్యప్ప దీక్షలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయ్యప్ప స్వామి ఇక్కడ ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. అయ్యప్ప 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 అయ్యప్ప